హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే మేము వచ్చాం కొచ్చిలో జరుగుతున్న కిమ్చీ కల్చర్ అండి. ఇది 3 days ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ అన్ని చోట్ల చాలా యాడ్ ఇస్తున్నారు. సరే చూద్దామని వచ్చాం. ఇక్కడ ఎర్నాకుళంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గర జరుగుతుంది అంటే వచ్చాం. కాకపోతే స్టేడియంలో కాదండి, స్టేడియం బయట. ఇక్కడైతే పార్కింగ్ చేసేసుకున్నాం. మేమైతే టికెట్లు ఇక్కడికి వచ్చాక తీసుకున్నాం, ఆఫ్లైన్ టికెట్స్. మా చిన్న పాపకైతే టికెట్ ఇవ్వలేదండి. వాళ్ళు వితిన్ ఏజ్ 10 లోపలికి ఫ్రీ అన్నారు ఎంట్రీ. మా పాపను కన్ఫ్యూజ్ చేసి పడేసాం, నీకు రానివ్వరు అని చెప్పి. ఇక్కడైతే చాలా లైన్ ఉంది. వచ్చాక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే వీళ్ళు లోనికి పంపించట్లేదు. వాళ్ళ లోన్ ఇంటర్నల్గా వెండర్స్ ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి పంపించలేదు. చాలాసేపు వెయిటింగ్ తర్వాత మమ్మల్ని పంపించారు లోనికి. ఈ లోపల చాలామంది ఆన్లైన్లో బుక్ మై షోలో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు, బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చారు. ఎవరికి వాళ్ళకి సెపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. టికెట్స్ అయితే ఇచ్చారు. లోన్కి అయితే చాలా హడావిడి తర్వాత 1 hour వెయిటింగ్ తర్వాత పంపించారు. లోన్ అయితే చాలా స్టాల్స్ ఓపెన్ చేశారు, ఇంకా సగం స్టాల్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ కిమ్చీ కల్చర్ సందర్భంగా ఇక్కడ ఒక ట్రీ అయితే డెకరేట్ చేసి పెట్టారు. పైన షెడ్ అది వేశారు, కానీ కొంచెం సఫోకేటింగ్గా ఉంది, ఎండాకాలం కదా. చాలా షాప్స్ ఉన్నాయి, ఇంకా మోస్ట్లీ ఫుడ్ షాప్స్ ఉన్నాయి. ఇంకా కొరియాకి సంబంధించిన క్లోతింగ్ సెట్స్ ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ మోస్ట్లీ మిక్స్డ్ షాపింగ్ ఉందండి, ప్యూర్గా కొరియన్ షాపింగ్ అయితే లేదు. చాలా షాపింగ్స్ అయితే ఈ క్యారికేచరు, పిల్లలకి క్రాఫ్ట్స్, వర్క్ షాప్స్ అవి ఉన్నాయి. ఇదేదో కొరియన్ డ్రెస్సెస్ అంట, వెరైటీగా ఉన్నాయి. సరే అని చెప్పి తీసుకున్నా. ఇంకా ఇక్కడంతా డెకరేషన్ అయితే చాలా బాగుంది. ముందు అయితే చాలా పెద్ద స్క్రీన్ అయితే పెట్టారు. మేబీ నైట్ అయితే ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయేమో తెలియదు. ప్రస్తుతానికైతే ఇంకా జనాలు ఎవరు రాలేదు. వెళ్ళంగానే ఇక్కడ కొరియన్ నైట్ డ్రెస్సెస్ అవన్నీ పెట్టారు. ఇక్కడైతే కొన్ని స్టాల్స్లో కొరియన్ నూడిల్స్ అయితే అమ్ముతున్నారు, ప్యాకెట్ కప్ నూడిల్స్ లాంటివి. ఇక్కడ చాలా వరకు కొరియన్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి, లైక్ హాట్ డాగ్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇంకా కొరియన్ చికెన్ నగ్గెట్స్ లాంటివి అట్లాంటివి అమ్ముతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ కొరియన్ స్టైల్ డ్రెస్సెస్ చాలా అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ ఏషియన్ పెయింట్ వాళ్ళు పెట్టుకున్నారండి. వీళ్ళైతే వెరైటీగా యాడ్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలకి అయితే ఫ్రాక్ కాస్ట్యూమ్ వేపించి తిప్పేస్తున్నారు. వాళ్ళంతా మెయిన్ అట్రాక్షన్ కింద వాళ్ళే తిరుగుతున్నారు. ఇక్కడ పక్కన అయితే కొన్ని చాక్లెట్ స్టాల్స్ పెట్టారండి. ఇదేదో LTS1 పెట్టారు. ఇక్కడ చిన్న గేమ్స్ ఆడిపిస్తున్నారు ఎవరొస్తే వాళ్ళకి. మోస్ట్లీ పిల్లలకి రాక్ పేపర్ సీజర్ ఆడిపిస్తున్నారు. ఆడిపించి దాంట్లో ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళని QR కోడ్ స్కాన్ అయితే చేసుకోమంటున్నారు. దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఐడితో చేసుకోవాలి. చేసుకున్నాక వాళ్ళకి చాక్లెట్ పౌచ్ అయితే ఇస్తున్నారు. ఆ చాక్లెట్స్ అన్నీ మిల్లెట్స్తో చేశారంట. చూడండి, మోస్ట్లీ వచ్చిన వాళ్ళందరితో రాక్ పేపర్ సీజర్ ఆడిపిస్తున్నారు. చిన్నపిల్లలు వాళ్ళు సరదాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక చాక్లెట్ పౌచ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు కూడా రాక్ పేపర్ సీజర్ ఆడారు. వాళ్ళకు కూడా మా పాప గెలుచుకుంది చాక్లెట్. అండ్ పక్కనే ఇంకొక స్టాల్ ఉంది, దాంట్లో కూడా గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా చాక్లెట్సే, అవి డిఫరెంట్ చాక్లెట్స్. దాంట్లో కూడా ఏంటంటే చాక్లెట్స్ ఇస్తారు, దాన్ని వీళ్ళు చాప్ స్టిక్స్తో తీయాలండి. వితిన్ టైమర్ లిమిట్లో ఎన్ని చాక్లెట్స్ తీస్తారో ఆ చాక్లెట్స్ 3 పెట్టారు వాళ్ళు. ఆ 3 వితిన్ టైం లిమిట్లో అవి బయటకు తీయాలన్నమాట. ఇక్కడైతే మేము గెలుచుకున్నాను చూడండి చాక్లెట్స్. మా అమ్మ అయితే హ్యాపీ. ఇక్కడ చూడండి, వీళ్ళు ఒక చాప్ స్టిక్స్ ఒక చిన్న గ్లాస్ బాటిల్లో 3 చాక్లెట్స్ వేస్తున్నారు. 3 క్యాండీస్ లాంటివి వేసి చాప్ స్టిక్స్లో తీయాలి. అక్కడ వాళ్ళు టైమర్ కూడా పెడుతున్నారు. చూడండి అమ్మాయి అయితే టైమర్ పెడుతుంది. వెంటనే ఆ టైమర్ అయిపోయే లోపల టకటక తీసేయాలి. తీసేస్తే ఆ 3 చాక్లెట్స్ మనకి ఇచ్చేస్తారనమాట. ఇట్లాంటి గేమ్స్, ఫన్ గేమ్స్ అయితే బాగా ఆడిపిస్తున్నారు. ఇక్కడ మా అమ్మ అయితే తీస్తుంది. కష్టం అనిపించింది, కానీ వితిన్ టైంలోనే మా పాప కూడా తీసేసింది. తీసేస్తే అగోండి చాక్లెట్స్ అయితే ఇచ్చారు. చిన్న ఎగ్స్లా కనిపిస్తున్నాయి, కానీ టేస్ట్ వైజ్ బాగున్నాయి. ఏదో ప్రమోట్ చేసుకున్నారు. ఈ పార్క్కి చీకటి అయిపోయిందండి.
మాకైతే సఫకేటింగ్ అనిపించింది. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మేము బయటకు వచ్చేసాం. ఇక్కడైతే పిల్లలకి ఫన్ యాక్టివిటీస్లా ఉన్నాయి. చాలామంది అయితే చేస్తున్నారు. వర్త్ వాచింగ్ అండి, వెళ్ళొచ్చు. నైట్ మధ్యాహ్నం 12 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది షో అయితే. కొంచెం ఈ మధ్య అందరికీ కొరియన్ పిచ్చి పట్టింది కదా, ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళండి. ముఖ్యంగా పిల్లలు ఎక్సైట్ అవుతారు. అంతే అండి ఈరోజు ఈ వీడియో. మీ అందరికీ నచ్చిందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొచ్చిలో ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా రేపు ఒక్కరోజే ఉంది, సండేతో ఇది ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అంతే అండి. ఓకే, బాయ్ బాయ్.